చెడిపోయినాడు, గోపాల్ రెడ్డి చెడిపోయినాడు, వీరసేన చెడిపోయినాడు. ఏదున్న పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా ఎవరైనా బాగుపడాలనే పరిస్థితి లేకోకుండా ఈరోజు ఇక్కడ ఏదంటే ఆ విధంగా ఉన్న వాళ్ళు దయచేసి వీరసేన గురించి చెప్తా ఉన్నాను. బాగా కష్టపడు, ఖచ్చితంగా మా పార్టీలో నీకు మంచి అవకాశం ఇస్తామని చెప్పేసి ఉన్న వాళ్ళందరూ కూడా నీకే ఇస్తామని చెప్పినాడు అనుకోవద్దంటే అందరు కూడా ఇస్తామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఇంకపోతే ఎంపీ గారు కూడా మీ వాడే, మీ వర్గం వాడే, ఏ ఒక్క రూపాయి కూడా మీ కులానికి ఇలే. ఆయన్నే మా అభిమానంతో గెలిపించినారు. అందరు కలిసి మా ఊరికి వచ్చిన అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్ని కులాలకి పద్మశాలకి ఇచ్చినాడు, కుండేశాలకి ఇచ్చినాడు. ఈరోజు మళ్ళా ఆయన ఉన్నా కూడా మీ వర్గాన్ని మీ కులానికి కూడా ఏ రోజు కూడా పైసా నిధులు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇక్కడ రాలే, గెలిచిన తర్వాత ఈ పక్క చూడలే. అందుకే ఏదున్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితిలో మాకేం కుల మతవాది లేవు. ఎందుకంటే కులాల మతాలు మతం లేవు, ఒకటే కులమే, దేవుని కులం. అంతేగాని ఈ కులము ఆ కులం అని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలే. ఏదున్నా మనమంతా ఒకటే కులం అని చెప్పేసి అనుకోవడం జరిగింది. మీ మహిళలు, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు, పెద్దలు అందరూ కూడా మాకు అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఈ నిబంధనలు చాలా నిబంధనలు వచ్చాయి. ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయంటే, మీరు ఏదో గుడికి అక్కడ టిఫిన్ ఏర్పాటు చేసుకొని అక్కడ పూజా కార్యక్రమం చేసి మీటింగ్కి వస్తే అది వీడియోలు తీసే పరిస్థితి. అప్పుడే వచ్చిన ఆల్రెడీ ఏమైనా ఉన్నారంట వాళ్ళు, ఇక్కడ తయారైనారు అప్పుడే. ఆ విధంగా ఈరోజు జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మా నెత్తి మీదే బొక్క. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఎంత ఖర్చు పెట్టాలంటే ఆ ఖర్చులో మా ఖర్చు వేస్తారు. ఇవన్నీ చూపించుకోవాలి. ఈ విధంగా ఈరోజు చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతా ఉన్నారు ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదన్నా మీ అందరి సహకారము చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలా అని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా ఎంతో సంతోషంగా పాల్గొన్నాం. మీ మొదటి మీటింగ్ లో ఇంత పెద్ద ఎత్తున మీ కార్యక్రమం చేసిన వాటి సంతోషిస్తూ, ఇక్కడి నుంచి మీ అందరి ఆశీర్వాదంతో బాగా పికప్ కావాలా ఈ మీటింగ్లన్నీ కూడా అని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంది. ఏదన్నా మీ అందరి సహకారం తోడు జగన్మోహన్ రెడ్డికి ఉండాలా, నాకు ఉండాలా. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకేయాలా. ఎవరు ఎన్ని చెప్పినా కూడా మీరు మీ పని మీరు చేసి సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నేను కోరుతా ఉన్నాను. మీ వర్గానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 2 సీట్లు ఇచ్చాడు, ఎమ్మెల్యే సీట్లు. ఇప్పుడు ఒకటి మంగళగిరి, ఇంకొకటి బుట్టారెడ్డిమ్మ. అంటే మీ కులాల్లో ఒక పార్ట్ అది. ఎందుకంటే రెడ్లు అంటే రెడ్లు అంటారు చాలా రకాలు. అట్లా మీ కులాల్లో కూడా అదుగా వర్గం అది. అంతేగాని రివర్స్ గా వర్గంలో కాబట్టి ఆయనకి ఇచ్చినారు, మంగళగిరిలో ఇచ్చినారు. మీకు కూడా రాజకీయంగా ఒక స్థానాన్ని కల్పిస్తున్నారు కాబట్టి మీరు మర్చిపోకుండా జగన్మోహన్ రెడ్డి గెలిపించుకొని ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత, ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించుకునే బాధ్యత, ఎంపీగా గెలిపించుకునే బాధ్యత మీ అందరూ ఉందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మీ అందరూ సహకారంతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.